హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ స్ప్రింగ్ పొటాటోస్ అండి. దీనికోసం కావాల్సినవి ఇలా చిప్స్ మాదిరి కట్ చేసుకున్న పొటాటోస్ అండి. ఇలా స్టిక్స్ కావాలండి. ఇవి వచ్చేసి వెల్లుల్లి కారం అండి. ఇప్పుడు మనము స్ప్రింగ్స్ని చూడండి ఒక్కో విధంగా ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. చూడండి, మనం ఇప్పుడు వీటిని చిప్స్ని ఇలా తీసుకున్నామండి. ఇలా ఒకటి ఇలాగా ఒకటి అలాగా. ఇప్పుడు వీటిని మనము ఈ పుల్లలోకి ఇలా పెట్టేద్దాం. చూడండి, ఇలా అన్నింటిని మనము ఇలానే పెట్టేసుకుందాం. చూడండి, ఇలా అన్నీ ఈ విధంగా చేసేసుకుందామండి. చూడండి ఎంత ఈజీ. ఇప్పుడు ఆయిల్ బాగా వేడయ్యేంత వరకు చూసుకుందామండి. ఆయిల్ బాగా వేడైన తర్వాతే వేయాలండి. ఎందుకంటే ఆయిల్ ఒకవేళ ఎక్కువ ఆయిల్ వేడి లేకపోతే ఏమవుతుందంటే ఇవి అనేది సరిగ్గా కుక్ అవ్వండి. ఇంకొకటి స్టిఫ్నెస్ అనేది ఉండదు ఆలులో. స్ప్రింగ్స్ అంటేనే మనకు కరకరలాడాలి. చూడండి, ఇప్పుడు ఒక్కొక్కటిగా దీన్ని వేసేసుకుంటున్నాను. దీన్ని ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇవి బాగా వేగాయండి. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుందాం. కొంతమంది రెడ్గా ఇష్టపడతారండి, కొంతమంది లైట్గా ఇష్టపడతారు. అందుకు రెండు విధాలా చూడండి. ఇప్పుడు వెల్లుల్లి కారం దీని మీదకి వేసేసుకుందామండి. వెల్లుల్లి కారం వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. బయట తెచ్చి ఆ స్ప్రింగ్ ఏంటో తెచ్చి తినిపించేదానికంటే ఇంట్లో ఉన్న వాటిలోనే మనం ఇలా సింపుల్గా స్నాక్ చేసేసుకుంటే పిల్లలు ఇష్టంగా బయట తిండిని ఇష్టపడరండి. ఇంట్లోనే మనం ఈ విధంగా రెడీ చేసి పెట్టేస్తే ఇంకా బయట తిండి ఎందుకండి వాళ్ళకి. చూడండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి ఫ్రెష్గా తయారు చేసుకుంటాం కాబట్టి హెల్తీ అండి. అదే ఎప్పుడో చేసి పెట్టి తినిపిస్తే అదైతే హెల్తీ కాదండి. స్ప్రింగ్ పొటాటోస్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.